వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించో ప్యాన్ పెట్టుకుని అందులో 3 మరాఠీ మొగ్గులు, 8 అనాస పువ్వులు, 3 నల్ల యాలకులు, దాల్చిన చెక్క పెద్దవి తీసుకున్నాను, ఒక 20 యాలకులు, 35 లవంగాలు, జాపత్రి 3, జాజికాయ 1. ఇవన్నీ వేసుకుని కొంచెంసేపు అలా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి. బిర్యానీ ఆకులు 3, టీ స్పూన్ జీలకర్ర, షా జీరా టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు అలా వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిపోయింది. మిక్సీ జార్ తీసుకుని తడి లేకుండా పెట్టుకోవాలి ఎండలో పెట్టి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు ఇందులో వేసేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి. బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది. ఇది 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ మసాలా పొడి మనం చేసుకునే ఏ బిర్యానీలో అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు కొన్ని మొక్కలు వీడియో తీసి పెట్టాము. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ మొక్కలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కుమ్మిడిపాదు అది పడి మొలిసింది. అది కాయలు కాసినాయి. మేడ మీద వరకు పాకించారు దాన్ని. ఆ కాయలు అయ్యి వీడియో తీసి పెట్టాము. అవి మా ఇంటి దగ్గర బంతి మొక్క ఒకటి చచ్చిపోతుందని మీకు ఒక వీడియోలో చూపించాను కదా, అది కూడా పువ్వులు పూసింది. ఆ మొక్క కూడా పెట్టాము.
వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.